మామూలుగా పెద్దవాళ్ళు ఒక మాట అంటూ ఉంటారు. పూజలు ఎక్కువ చేసేవారికి కష్టాలు ఎక్కువగా వస్తాయి. వారి కష్టాలు పట్టని తీరవు. భగవంతుడు వారిని ఇంకా ఎక్కువ పరీక్షిస్తాడు అని అంటూ ఉంటారు. అది నిజమేనంటారా? లేదండి. ఇది అపోహ మాత్రమే. కష్ట సుఖాలు మన కర్మ ఫలితాలుగా లభిస్తాయి. సూర్యోదయం, సూర్యాస్తమయంలానే సుఖదుఖాలు కూడా ఒక చక్రంలా ఒకదాని తర్వాత మరొకటి పలకరిస్తూ ఉంటాయి. పూజల వల్ల వాటిని తట్టుకొని నిలబడి ధైర్యంగా పోరాడే సానుకూల శక్తి మనకొస్తుంది. ఆత్మవిశ్వాసం, మనోబలం కూడా పెరుగుతాయి. అంతే తప్ప పూజలు చేస్తే మరిన్ని కష్టాలు ఎన్ని వచ్చాయో పూర్తిగా తొలగిపోవు కూడా. అలాగని విపరీతంగా కొబ్బరికాయలు కొట్టి నైవేద్యాలు పెట్టి అదే పనిగా ఉపవాసాలు చేయడం కూడా మూఢభక్తి కిందకే వస్తుంది. దీన్నే రావణ పూజ అని అంటారంట. పరమేశ్వరుడికి సైతం అసహనం కలిగేంత తీవ్రంగా రావణుడు పూజించాడు కాబట్టి అంత పేరు వచ్చిందంట. మన చిత్తంతో పూజించి పరమాత్ముడి అనుగ్రహాన్ని పొందేందుకు ప్రయత్నించాలి. ఇంకా ఈరోజు శుక్రవారం కదా, అమ్మవారిని పూజించుకొని కనకదార స్తోత్రం చదువుకున్నాను. ఆ అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను.